4548 పోలీసు ఉద్యోగాల భర్తీకి డీజీపీ ప్రకటన జారీ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పేరుతో ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశారు. మొత్తం ఉద్యోగాల్లో 3/4 ఉద్యోగాలు మహిళల కోసం కేటాయించారు. అక్టోబర్ 16న పోలీసు ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష జరుగుతుంది. ఉద్యోగాల్లో 3216 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1067 ఆర్మడ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్ పోస్టులున్నాయి. వీటితో పాటు 240 పురుష వార్డెన్ పోస్టులు, 25 మహిళా వార్డర్ పోస్టులు నోటిఫికేషన్లో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరగనుంది. త్వరలోనే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల ప్రకటన కూడా ఉంటుందని డీజీపీ తెలిపారు. ఈ 12-14 వేల వేకెన్సీలు ఉన్నాయి. అన్ని వేకెన్సీలు మనం ఒకటిసారి ఫిలప్ చేసుకునే పరిస్థితులు కూడా లేము. ఎందుకంటే అన్ని ఫిలప్ చేసుకుంటే అంతమందికి మనం ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చే ఫెసిలిటీస్ మన దగ్గర లేవు. 6,000 మంది ఫస్ట్ ఫేజ్ కింద రిక్రూట్ చేయాలని డిసైడ్ చేసి ఇప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ 4,548 మందికి ఇది. కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ 1/3 వరకు కూడా ఉమెన్కు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సివిల్లో ఆర్మ్ రిజర్వ్లో మాత్రం 20% వరకు పెట్టాం. ఈ 5 కిలోమీటర్ రన్ తీసేయడానికి గవర్నమెంట్ వారు ఒప్పుకున్నారు. మీరు ఎవరు వచ్చి అప్లికేషన్ కోసం అడగాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3/8/2016 నుంచి 14/9/2016 వరకు క్యాండిడేట్స్ వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.